తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. జగన్ గారు వైసీపీ మొత్తం ఓన్ చేసుకున్నారు. సో ఆయనకు సంబంధించినటువంటి ఆ అంతిమ యాత్రలో జగనే నేరుగా పార్టిసిపేట్ చేశారు, పాడి కూడా మోసారు. సో కుటుంబం అంతా కూడా అయినా నేనే అండగా నిలబడతానన్నారు. పోలీసులకు సంబంధించినటువంటి ఆ గౌరవ వందనాన్ని కూడా వైసీపీ వద్దు అని అడ్డుకునింది. దీనంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ చనిపోయినప్పుడు వెళ్ళడం అనేది పాలిటిక్స్ అండి అదంతా. ఉమ్, అంతా పాలిటిక్సే. మరి వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడు ఎందుకు మొయ్యలేదు అని అడుగుతున్నాం కదా, చాలా మంది అడుగుతున్నారు కదా. ఉమ్. దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు ఎందుకు వద్దన్నారు? పార్టీ కోసం ఆయన అది చేసిన కాదండి, సేవలను ఎందుకు వద్దన్నారు? గుర్తించి చివరి నిమిషంలో ఆయన పార్టీలో జాయిన్ ఆయన అయ్యి పాలిటిక్స్ సార్. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆయన పాలిటిక్స్ పోరాడి అండి. పేరు కూడా అవునండి, మార్చుకున్నాడు నేను కాబట్టి అంటుంది. సో వెళ్ళి ఒక పార్టీ అధినేతగా అదేనండి వెళ్ళడం అంటున్నా. కనీసం అదొక ఆయనకి సంస్కారం. కాదండి, ఆయనకి అవన్నీ కూడా అడ్వాంటేజ్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీని నడుపుకోవడానికి కానీ ఆయన ఒక కీలకమైన వ్యక్తిగా అయిపోయాడు కాబట్టి దాని మీద ఆయన ఆయన ఇది చేసుకున్నాడు. అదంతా కూడా దాని మీద politics ఏ అంటే కదా. ఏంటది? ఆయనకి ఉపయోగపడ్డావు కాబట్టి, ఆ పార్టీకి ఉపయోగపడ్డాడు కాబట్టి ఆ మాత్రం ఇది ఇవ్వాలా, లేకపోతే రేపటి రోజుల్లో కాపులందరినీ ఓన్ చేసుకోవాలా, ఇవన్నీ మరి మరి సొంత ఒక చిన్న కాపు నాయకుడిగా మీరు చెప్పండి, ఒక కాపు నాయకుడిగా, ఒక కాపు ఎమ్మెల్యేగా. సో ఇది కరెక్ట్ అంటే మీ ముఖ్యమైన కాపు ఉద్యమ నేత చనిపోయినప్పుడు ఆయనకి నివాళులు అర్పించడం కోసం ఒక మాజీ ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి నేరుగా అంత్యక్రియలో పాల్గొనడం, పాడి మోయడం అంటే ఆ కాపు నాయకుడికి ఇచ్చినటువంటి గౌరవం అనుకోవచ్చు కదా. డెఫినెట్ గానండి, ఉం. డెఫినెట్ గా. మరి అదే మరి గౌరవం అందులో గవర్నమెంట్ తప్పేముంది? అలా కాదు సార్. పాలిటిక్స్ అదే అదే నేను అడుగుతున్నా. అదే గౌరవం, ఉం. అది ఒక హిస్టరీ. గవర్నమెంట్ అధికార లాంఛనాలతో వెళ్తున్నప్పుడు ఈయన అడ్డుకుంటే దాన్ని పాలిటిక్స్ అంటారు కదా. ఇదే ఇదే గౌరవం అక్కడ కూడా జరిగి ఉండుంటే నేను గర్వపడేవాడిని. ఒక అధికార లాంఛనాలతో వెళ్ళారా అంటే నేను ఎంత గర్వపడేవాడిని. ప్రతి కాపు బిడ్డ అలాగే గర్వపడేవారు కదా. దాన్ని ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు మైనస్ అయిపోయిందిగా. మరి దాన్ని అంతా పాలిటిక్స్ కింద కుటుంబమే తీసుకోవాలిగా. వద్దన్నారు కదా. అదేనండి, కుటుంబాన్ని ఎవరు ఎంకరేజ్ చేసి ఉంటారు? మేము చెప్పేదే అమ్మ అలా కాదండి అని చెప్పాల్సిన బాధ్యతలను పెద్దలు ఏం చెప్తారు? అంటే ఆ క్రెడిట్ అంతా ఆవేశంతో- మీకు వస్తుందనా? అదే అంటున్నా. మరి క్రెడిట్ అంతా క్రెడిట్ మాకేం కాదు. గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా కొన్ని పరిస్థితుల్లో కొన్ని వ్యవహారాలు అలా జరుగుతూ ఉంటాయండి. అది ఆటోమేటిక్గా జరపాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక నాయకుడికి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆయన అపోజిషన్ పార్టీ అయినా కూడా ప్రభుత్వం, ఇది ఎన్డీఏ కూటమి కాదు, ప్రభుత్వం రన్ బై ఎన్డీఏ కూటమి. ప్రభుత్వం అంత గౌరవం ఇచ్చినప్పుడు అతను తీసుకోకుండా కావాలని ఇచ్చేస్తే అది అది పాలిటిక్స్ కాక ఏదవుతుందండి? నేను నిజంగా మీరు వెళ్ళారు, పాడి మోసారు, ఓకే గుడ్. మా నాయకుడికి అంత ఒక మాజీ ముఖ్యమంత్రి, మా నాయకుడికి మా కాపు నుంచి రిప్రజెంట్ చేసిన ఒక లీడర్కి ఆయన పాడి మోసారంటే గర్వంగానే ఉంటుంది. మరి ఇదెందుకు? ఇది కూడా చేస్తుంటే బాగుంది కదా. సరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. నువ్వు పెద్ద, ఒక పెద్ద కదా, నువ్వు వయసులో చిన్న అయినా ఒక పెద్ద, నువ్వు ఏం చెప్పాలా? అలా కాదమ్మా, ఇది మనం చేయాలని నచ్చ చెప్పాలి కదా. నీ మాట వయసులో పెద్ద అయిన అంబటి రాంబాబే దాన్ని అడ్డుకున్నారు కదా. అంబటి రాంబాబు వయసులో పెద్ద అనే ఎక్కడన్నా ఉంటుందండి? అసలు మాటలకి ఎప్పుడైనా ఎప్పుడైనా వయసులో పెద్ద, మీకంటే కూడా పెద్దే కదా. మాకన్నా పెద్ద అండి, కానీ అక్కడ ఆలోచన ఉన్న వాళ్ళందరికంటే కూడా ఆల్మోస్ట్ ఉన్న అక్కడ అడ్డుకున్న లీడర్స్ లో కూడా ఆయనే పెద్ద. ఆలోచన విధానంలో అంబటి రాంబాబు ఆలోచన విధానంలో ఎక్కడన్నా పెద్దని కనబడతావు. వయసు మీదకి వస్తే సరిపోదు. ఆలోచన విధానం అంటే ఏ ఆలోచన? అదే అంటాను, వయసు మీదకి వచ్చినప్పుడు, వయసు వచ్చినప్పుడు ఒక 50-60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ లెక్కన విజ్ఞతతో బిహేవ్ చేయాలి. విజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా బిహేవ్ చేయకూడదు. అది అంబటి రాంబాబుకి మీరు ఎలాగిస్తారు? వయసులో పెద్ద అని ఎలా చెప్తారు? వయసులో పెద్ద అయి ఉండొచ్చు, వయసు వచ్చి ఉండొచ్చు, కానీ ఎదగలేదు, ఇది బుర్ర ఎదగలేదు. అదేనా? అలాగే బిహేవ్ చేస్తాడు అతను పూర్తిగా అతను స్వార్థం కోసం మాట్లాడతాడు. నేను ఈరోజు చెప్తున్నాను, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా తిడతాడు. ఆయన కూడా ఒక కాపు నాయకుడే కదా. ఆయన కూడా మీలాగే ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా పనిచేశాడు కాబట్టి ఆయనకు కూడా అక్కడ ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి చేస్తున్నాను. వినండి, మేము పార్టీలోకి వెళ్ళిన తర్వాత మేము కాపు నాయకుడు అవ్వము. రిప్రజెంటెడ్ ఫ్రమ్ వన్ కమ్యూనిటీ దట్ ఈస్ కాల్డ్ కాపు. ఓకే, అది ఓకే. మీరు రాంగ్ అనకాదు సార్. మీరు సంబోధించడంలో కూడా ఇక మీద నుంచి అందరూ అలా సంబోధించండి. వెన్ వి రిప్రజెంట్ ఫ్రమ్, మేము ఒక పార్టీ నుంచి మేము మమ్మల్ని స్పాన్సర్ చేశారు. నేను అన్న సందర్భం ఏంటంటే ఎమ్మెల్యే గారు, నేను అన్న సందర్భం ఏంటంటే నాయకుడు ఒక కాపు ఉద్యమ నాయకుడికి అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు
మీ ప్రభుత్వం నుంచి అక్కడ గౌరవ అధికారిక లాంఛనాలతో అక్కడ అంత్యక్రియలు జరపాలన్నప్పుడు కుటుంబం వద్దనింది కాబట్టి ఆయన కూడా ఒక కాపు నాయకుడిగా దాన్ని ఏమండి అడ్డుకున్నారు. అదే అంటున్నా నేను. ఉమ్, ఆ కుటుంబం వద్దన్నప్పుడు నేనైతే ఒక కాపు, నేను లీడర్గా పక్కన పెట్టండి, ఉమ్, ఒక కాపు ఒక కాపు వ్యక్తిగా ఉమ్, మీరన్న మాటే నేను అంటున్నా. గర్వంగానే ఉంటుంది అంటే గర్వంగానే ఉంటుంది. ఎప్పుడు పరిపూర్ణంగా ఎంతమందికి దొరుకుతుందండి? ఎంతమందికి అధికార లాంఛనాలతోని అలా జరుగుతుంది? ఆయన పోనీ నేను అంటుంది ఏంటంటే, నేను ఒకటే మాట అడుగుతున్నా. ఈరోజు వైసీపీలో ఉన్నారు, టీడీపీలో లేరు అతను? టీడీపీలో లేరు అతను? ఎవరు ముద్రగడ పద్మనాభం గారు లేరు కదా, అరే గతంలో ఉన్నారు. గతంలో ఉన్నారా లేదా? గతంలో ఉన్నారు, గతంలో మంత్రిగా ఉన్నారు. పనిచేశారు, ప్రస్తుతం కాంగ్రెస్ లో వైసీపీలో ఉన్నారు. ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. ఉమ్, మరి వీళ్ళు ఒకరు వచ్చి ఈ రోజు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ ఎత్తుగడ, వైఎస్ఆర్సీపీ పాలిటిక్స్ వల్ల అతనికి జరగాల్సిన గౌరవం అంతా కూడా అది పోయింది. ఒకవేళ ఆయన బతుకున్నప్పుడు కూడా నాకు ఈ అధికార లాంఛనాలు వాళ్ళు చెప్తున్నారు బయటికి, మాకు అధికార లాంఛనాలు వద్దు, నా కూతురు నా దగ్గర రాకూడదు. అరే నీ కోపం మీద ఉంటుంది, కూతురు కాకుండా పోతుందా? అధికార లాంఛనాలు మీరు సర్వ్ చేశారండి గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మీరు సర్వ్ చేశారు. ఆ గవర్నమెంట్ సర్వ్ చేశారు కాబట్టి మీకు ఆ లాంఛనాలు ఇచ్చారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి సొంత ఇది కాదు, చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత. ఉమ్, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన స్వార్థంగా ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచించమని చెప్పరా. ఆయన విజ్ఞత, దట్ ఈస్ కాల్ చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ కాల్ పవన్ కళ్యాణ్ గారు. ఆ విజ్ఞతతో ఆయనకి జరగాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలని ఇస్తే వీళ్ళు అడ్డుకోవడం వల్ల వీళ్ళు స్వార్థమే కదా. వైసీపీ స్వార్థం రాజకీయాలు చేస్తుంది. పూర్తిగా అవన్నీ కూడా జరిగి ఉంటే నేను గర్వంగా ఉండేవాడిని. అక్కడ వెళ్ళి ఆ రోజున్నర చేసిన డ్రామా, ఆ రోజున్నర చేసిన పాలిటిక్స్ మీరు ఎపిసోడ్లుగా మీరు డివైడ్ చేసుకొని అందరూ చూడండి. ఏంటి ఈ ఆ మొత్తం- ఎపిసోడ్స్ ఏందో ఒకసారి చెప్పండి. ఏమండి ఆయన ఏదైతే చనిపోయిన తర్వాత ఎంటైర్ ఆ 1.5 డే మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ కంట్రోల్లోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ కనబడింది అక్కడ. వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండి చనిపోయారు అరే కదా. పార్టీలో ఉండి చనిపోవడం కాదండి, వైఎస్ఆర్సీపీ ఎత్తుగళ్లే, వైఎస్ఆర్సీపీ డ్రామాయే, ఎవ్రీథింగ్ వైఎస్ఆర్సీపీ కనబడింది. అక్కడెక్కడ కాపు కనబడింది, అక్కడెక్కడ ముద్రగడ గారు కనబడ్డారు. ఉమ్, ఆయన లాస్ట్ జీవితం అంతా కూడా వైఎస్ఆర్సీపీ రుద్దబడిన రాజకీయమే కనబడింది. నా ఒక కాపు యువకుడిగా నాకైతే నా అభిప్రాయం అడుగుతున్నా, నేను చెప్తున్నా, నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను. ఇదంతా మొత్తం అంతా కూడా కేవలం వైఎస్ఆర్సీపీ కమ్మేసి ఒక నాయకుడిని అనవసరంగా ఇది చేసుకుంటే వెళ్ళింది. మేమే మా సైడ్ నుంచి మేము చాలా పాజిటివ్గానే ఉన్నాం. ఎక్కడ జారిపోతారో ఈ దాసరాముకు తెలీదా? ఏదో మాట్లాడతాడు అతను. అంటే మీకు కన్వీనియంట్గా, మీకు నచ్చిన కన్వీనియంట్గా మీరు మాట్లాడతారా? ఏం బ్రదర్, మీలాగే ఎవరు పడితే వాళ్ళు కన్వీనియంట్గా మాట్లాడితే ఎలాగవుతుంది? మీరెవరు కరెక్ట్ చేయడానికి? ఎవరు పాలసీ సాధుకుంటే ఎవరికి ఇది ఉంటాయి. 100% ప్రతి ఒక్కరి మీద గౌరవం ఉంటుంది. నష్టపోయేది నేను అడుగుతున్నా. 1.5 డే అక్కడ జరగాల్సిందేంటి? ఆయన చరిత్ర, 7 సంవత్సరాలు ఎంతమంది ఉన్నారు, ఏం చేశారు, ఎక్కడ సర్వీస్ చేశారు, ఏం చేశారు నేను అడుగుతున్నా. పార్టీలకు అతీతంగా అందరం వెళ్ళాం కదా, అందరం వెళ్ళాం. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే విజయ్ కుమార్ గారు, సో కాపులనంతా కూడా ఆ సింపతితో తమ వైపు తిప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పాడి మోసినట్లు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని రాద్ధాంతం చేస్తే రేపేది కాపులందరూ కూడా తమ వైపు తిప్పుకోవడానికి పాలిటిక్స్ అన్ని ప్లే చేశారన్నట్టుగా ఉంది. మీరు 100% అదే జరిగింది. 100%కి 100%. ఆ పార్టీలో ఉన్న వ్యక్తిగా ఆ పార్టీ అధినేత వెళ్ళి అక్కడ నివాళులు అర్పించడం అనేది సర్వసాధారణం. వెళ్ళవచ్చు, పార్టీలకు అతీతంగా కూడా వెళ్ళారు. ఆయన టీడీపీ పార్టీకి కూడా సేవ చేశారు, కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు, ఈ రాష్ట్రానికి సేవ చేశారు, కాపులకి సేవ చేశారు, అందరికీ అన్ని చేశారు. అందరూ వెళ్ళారు. మా పార్టీ కూడా వెళ్ళారుగా అందరం. నాకంటే ఆరోగ్యం ఆ రోజు ప్రాబ్లం వచ్చి నేను వెళ్ళలేకపోయాను, కానీ ఉన్న వాళ్ళందరూ వెళ్ళారుగా. మరి నేనేమంటానంటే, అందరూ వెళ్ళినప్పుడు మీరు కేవలం వైసీపీ ఒకటే ఎలా చూపిస్తారని అడుగుతున్నా. మీ పార్టీలో ఉండొచ్చు కాక మీరు ఒక్క వైసీపీ ఎలా చూపిస్తారని అడుగుతున్నా. అంటే మీరు అందరికీ సంబంధించిన ఒక నాయకుడిని కేవలం వైసీపీ ఒక ఫిక్స్ చేసి, వైసీపీ దీని కింద చేసి ఈరోజు ఆయన్ని నార్మల్ వ్యక్తిగా చేసేస్తానంటే ఎలాగవుతుంది? మీరు మంచి చేసినట్టే చెడు చేసినట్ట అతనికి. వాళ్ళ కుటుంబం ఈ రోజు కాదు రేపన్నా తెలుసుకుంటుంది. నేను కాదని అన్ను, ఈ రోజు కాదు రేపన్నా తెలుసుకుంటుంది. ఏమండి, ఏది ఏమైనా అక్కడ 1.5 డే వాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఒక్కొక్కడు మామూలుగా నటించలేదు. అక్కడ ఎవరు
అంబటి చెప్పారు కదా మీరు. ఒక్కొక్కరు అన్నారు కదా, పేర్లు చెప్పండి. అందరూ అంబటే ఉం. మెయిన్ లీడర్, అంబటి, ఉం. జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఉం. ఎవరికి కావాల్సిన నటన వాళ్ళు నటించారు. జక్కంపొడి గణేష్ అడ్డుకున్నారు, అడ్డుకున్న వారిలో అందరూ కర్మ ఎవరిని వదలదు. అందరూ ఒక మనిషి చనిపోయిన తర్వాత అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే కర్మ ఎవరిని వదలదంటే వీళ్ళందరి మీద కేసులు పడతాయి, కేసులు వీళ్ళందరూ ఎందుకు లోపలికి అలా వెళ్తారు. కాదండి. మీరు మాట్లాడితే కేసులు ఏమంటే కర్మ కేవలం కేసులో ఇదే ఉండదండి. ఉం. జైల్లో పెడితే కర్మ, మరి బయటకు వచ్చి రావణ్ ఇలాగ అంటే నేను లోపలికి అది అది ఏమన్నా ఆయనకి ఏమైనా శిక్ష అనుకుంటున్నారు ఏంటి? ఆయన ఎంజాయ్ చేసుకుంటున్నాడు లోపలికి వెళ్ళి. ముందుగా ఆయన ఇది చేస్తాడు. మరి నిజంగా రఘురామకృష్ణరాజు లాగా తన్నుంటే ఆయన ఇలాగ వెళ్ళి చూపిస్తాడా? కానీ ఎందుకో చట్ట పరిధి కాదండి. రావణ్ స్టేచర్ ని అలా పెంచేశారు అని అంటే పెంచుకున్నారు, అందరూ పెంచుకున్నారు. ఎక్కడో ఒక యూట్యూబర్ ఏమండి, రావణ్ అదే ని అంటున్నాను తీసుకెళ్లి నేను. ఇవాళ తీసుకొచ్చి ఏమండి రావణ్ రావణ్ ఇస్ ఎ కేస్ స్టడీ. రావణ్ లాగా మీరు అందరూ కూడా అలాగే చేస్తే డెఫినెట్ గా అది మీరైనా మాకైనా వాళ్ళకైనా వైసీపీకైనా ఎవరైనా ఇష్టానుసారంగా నోరు వదులుకొని వెళ్ళిపోయినప్పుడు చట్టాలు ఉంటాయి అనేది చూపించడానికి అది అక్కడ మనం అది తెలుసుకోవాలి. ఈ 3 సంవత్సరాలు ఎవరైనా అలా మాట్లాడితే అది ఒక శాంపిల్ ఏమన్నా అలా కాదండి. చేశారు. మీరు ఊరికే మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు గుడ్డి మీద ఏకలు లాగుతారు, అలాగే ఇరికిద్దామని ట్రై మీరే చేస్తారు. అన్నారు కదా, నేను అంటుంది కేస్ స్టడీ ఫర్ ఎవ్రీవన్, కేస్ స్టడీ అంటే అదే కదా. ఎవ్రీవన్, ఉమ్, ఫర్ ఎవ్రీవన్, ఉమ్. ఎవరైనా టంగ్ స్లిప్ అయితే రావణ్ కేస్ స్టడీ గుర్తుకు రావాలి. టంగ్ ఎవరి మీద స్లిప్ అయినా, పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద, లేకపోతే కూటమి మీద, టంగ్ ఎవరి మీద స్లిప్ అయినా అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.